యూరియా కొరత రైతుల ఆక్రందన విషయంలో ఎవరి వాదన కరెక్టు? అబద్ధ ప్రచారాలు చేసి అలజడి సృష్టించాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని దేశ బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం అని ఓ పక్కన ముఖ్యమంత్రి వార్నింగ్ ఇవ్వడం ఇప్పటి వరకు చూసాం. మరి అసలు నిజమేంటి? మెడికల్ కాలేజీల విషయంలో కూడా మేము వరల్డ్ క్లాస్ నిర్ణయం తీసుకున్నాం అని ప్రభుత్వం చెప్తూ ఉంటే ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి అని టీడీపీ మీడియా వితండవాదం చేయడాన్ని మనం కొన్నాళ్ళుగా చూస్తూ ఉన్నాం. అయితే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ అవడం వల్ల ఏపీ మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది? ఆ తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అంటూ సభలు నిర్వహిస్తున్నారు కదా, మరి ఇంతకీ ఆ 6 హామీల అసలు స్టేటస్ ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా సమాధానాలన్నీ విత్ ఆధారాలు, పేపర్ కటింగ్స్ అండ్ ప్రూఫ్స్ తో జగన్ పెట్టిన ప్రెస్ మీట్ తో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ అవుతున్నట్టుగా ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి అసలు నిజానిజాలు ఏంటి, ఎలా ఉంటాయి, అసలు జగన్ చెప్పింది ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే గనక మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసి తీరాల్సిందే. యూరియా కొరత లాంటి మాటలు ఎప్పుడో 15-20 ఏళ్ల కిందట వినుంటామేమో, ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినలా. అలాంటిది బారులు తీరిన రైతులు ఓ పక్కన కనిపిస్తూ ఉండగా ప్రభుత్వమేమో అసలు కొరతే లేదు, ఇదంతా అబద్ధం, రాజకీయ ప్రచారం అని తిప్పి కొట్టడానికి ట్రై చేయడమే కాదు తీవ్ర హెచ్చరికలు చేయడం కూడా చూసాం. రైతులు చూస్తేనేమో బ్లాక్ మార్కెట్ అవుతుంది, 200-300 ఎక్స్ట్రా చెల్లించాల్సి వస్తుంది అని మాట్లాడడం కూడా చూసాం. అయితే అసలు నిజానిజాలు ఏంటి అనేది కొన్ని ఆధారాలు, పేపర్ కటింగ్స్ ఇంక్లూడింగ్ టీడీపీ సపోర్టింగ్ మీడియా రిపోర్ట్ చేసిన అంశాలతో సహా కాంప్రహెన్సివ్ గా జగన్ చూపించిన తీరు చూసిన తర్వాత అవునా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? వ్యవసాయ మంత్రి, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది క్యూ లైన్. ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లో చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం ఇలా జరిగిందా అని అనిపించక మాందో. ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. చూశారుగా, జగన్ కాస్త కటువుగానే చెప్పారు. యూరియా విషయంలో అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి అనేది బహుశా జగన్ వాదనతో ఇప్పుడు రాష్ట్రానికి అర్థమవుతోంది అని అనుకోవచ్చేమో. ఇక ఆ తర్వాత మెడికల్ కాలేజీల వ్యవహారం మీద విభిన్న రకాల వాదనలు కొంతకాలంగా వింటూ ఉన్నాం. ప్రభుత్వం గంప కొత్తగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నాము, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తూ ఉంటే ప్రభుత్వాన్ని సమర్థించే మీడియాను కొందరేమో అవును ప్రైవేటైజ్ చేస్తే తప్పేంటి, మెరుగైన సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు అని మాట్లాడడం వింటూ ఉన్నాం. సౌకర్యాలు ఎలా కల్పించవచ్చో చెప్పడమే కాదు, అసలు 17 మెడికల్ కాలేజీలు రావడం ఎంత పెద్ద రికార్డు, రాష్ట్రానికి ప్రజలకి భవిష్యత్తుకి ఎంత ప్రయోజనకరం అని జగన్ చెప్పిన తీరు చూసిన తర్వాత రాజకీయంగా వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అవునా అని ఆలకించక ఆలోచనలో పడక తప్పని పరిస్థితి ఉంది అని అనిపిస్తుంది. అన్నిటికంటే జగన్ డీటెయిల్స్ చెప్పడంతో పాటు అసలు రాబోయే కొద్ది కాలంలో ఈ 17 మెడికల్ కాలేజీలు ఎంత విలువైన ఆస్తో చెప్పిన నెంబర్ వింటే 1,00,000 కోట్లు దాటుతుంది. అది గుండె గుబేలమంటుంది. అవునా ఇంత విలువైన ఆస్తిని, సంపదని మనం ప్రైవేట్ కట్టబెడుతున్నామా అనే ఆందోళన, ఆక్రోశం రాష్ట్ర భవిష్యత్తు మీద, ప్రయోజనాల మీద అక్కర మక్కువ ఉన్నవాళ్ళ ఎవరికైనా కలిగి తీరుతుంది. ప్రెస్ మీట్ లో జగన్ ప్రస్తావించిన మూడోది ముఖ్యమైన టాపిక్ సూపర్ 6 హామీలు ఎంతవరకు అమలు జరిగాయి, అసలు జనం రియాక్షన్స్ ఏంటి, అంతకు ముందున్న పథకాల సరళి తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడా జగన్ డీటెయిల్డ్ గా ప్రస్తావించడం ఈ ప్రెస్ మీట్ లో కనపడుతుంది. ఇవన్నీ చూస్తే ఒక్కటే అనిపించింది, ఇప్పటి వరకు వన్ సైడెడ్ ప్రచారాలు మీడియాలోనూ ప్రభుత్వం వైపు నుంచి జరుగుతూ ఉంటే ఏపీలో ఆల్టర్నేటివ్ మీడియా లేకపోవడం వల్ల అదర్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనేది జనంలోకి వెళ్తున్న దాఖలా లేనేలేదు. మరి ఇలాంటప్పుడు వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ లాగా జగన్ ప్రెస్ మీటు ఏపీ ప్రజలకి ఉపయోగపడుతోంది. గత 15-20 రోజులుగా జరుగుతున్న ప్రచారాలన్నింటికి సమాధానాలు చెప్పడమే కాదు, అసలు నిజాలేంటి, ఆల్టర్నేటివ్ థాట్ ఏంటి అనేది చూపిస్తున్నది ఎవరు అంటే ఓన్లీ జగన్ ప్రెస్ మీట్సే అని అనిపిస్తా ఉంది. అదే ఆల్టర్నేటివ్ మీడియాను స్వచ్ఛందంగా వాస్తవాలు చెప్పే వ్యవస్థలో ఏపీలో ఉంటే గనక పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు జనంలోకి వెళ్తాయి, తెలుస్తాయి. కానీ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి జగన్ దగ్గర పార్టీ యంత్రాంగం వ్యవస్థ ఉంటుంది కాబట్టి బహుశా వాళ్ళంతా కాంప్రహెన్సివ్ గా స్టడీ చేసి ఈ ఆధారాలన్నీ సేకరించి టైమ్లీ బయటికి తీసుకొస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం అనే వ్యవస్థ, మీడియా
మీడియా ఒకవైపు ఉంటే ఈ ప్రెస్ మీట్ అనేది మరొక వైపున ఉన్నట్టుగా కనబడుతోంది. మరి ఈ అంశాలన్నీ చూస్తే బ్యాలెన్స్ ఎటువైపు ఉంది, ముగ్గు ఎటువైపు ఉంది, జగన్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన ఆర్గ్యుమెంట్ మీద, డేటా మీద మీరే ఉంటారు. దిస్ ఈజ్ కీ టాక్స్.